హలో నమస్తే అండి, వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజైతే మనం ఫిష్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. సండే స్పెషల్గా మనం వారానికి 2 సార్లు ఫిష్ కర్రీ తినాలి అని ఒక నియమం పెట్టుకున్నాం కాబట్టి నేనైతే ఈరోజు ఫిష్ పులుసు, చేపల పులుసుని అయితే నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి. మీకు తక్కువ టైంలో టేస్ట్గా, అసలు చేపల కూర వంట రానోళ్ళకి, అసలు ఎప్పుడు తిన్నోళ్ళు, అట్లాగే బ్యాచిలర్స్ కూడా వండుకోవచ్చు. ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని చూడండి. ఇప్పుడైతే నేను కేజీన్నర ఫిష్ ముక్కలు తీసుకున్నాను. వాటిని కొంచెం నిమ్మకాయ పిండి సాల్ట్ వేసి క్లీన్గా కడుక్కున్నానండి. నిమ్మకాయ వేయటం వల్ల దాంట్లో ఉన్న నీసు వాసన అయితే తగ్గుతుంది. వేసిన తర్వాత ఆ కేజీన్నర ఫిష్ ముక్కల్లో కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఫుల్గా 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నానండి. ఇది మామూలు కారం, చూసారు కదా. అయినా కూడా మంచి రెడ్గా ఉంటుందండి మా కారం, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా 4 టేబుల్ స్పూన్లు ఫుల్గా వేసానండి. మళ్ళీ తల కొట్టి కాదు, ఫుల్గా వేసిన తర్వాత వీటిల్ని మనం బాగా కలుపుకుందాం. కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోండి. మీరు ఏదైనా పని చూసుకోవచ్చు. అంటే ఈ లోపల మీరు మసాలాస్ కానీ ఏదైనా వేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఎక్కువ టైం ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని మ్యాగ్నేట్ చేసిన అవసరం కూడా అంత ఏముండదు. మీరు ఈ విధంగా అయితే ఒక పావు గంట మీరు పనులు చేసుకునే వరకు అలా పెట్టుకోండి. అద్దరిపోతుంది అనుకోండి. తక్కువ టైంలో అయితే నేనైతే మీకు 8 మినిట్స్లో 7 మినిట్స్లో మీకైతే నేను కర్రీ చేసి చూపిస్తాను. అంటే ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న టైం కట్ చేసేస్తాను అనమాట. ఆ టైం నేను ఇంక్లూడ్ చేసుకోను. ఎప్పటి నుంచి వండుతున్నామో అక్కడి నుంచి మీకు 8 మినిట్స్ లోపల నేను కర్రీని అయితే ఫుల్గా పెట్టి ఇలా దింపేస్తానండి. మీరు కూడా ఒకసారి చూసి నేర్చుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలి, ఇప్పుడు మనం అయితే పావు గంట అయితే ఈ ముక్కలు అయితే పక్కనైతే పెట్టుకుందాం. మీకు చెప్పాను కదా, చేపలు వారానికి 2 సార్లు తీసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగం ఉంటుంది. దీంట్లో చింతపండు అండి, ఇదిగోండి ఈ మాత్రం. ఇదేంటి, ఒక జామకాయ అంత వేసుకోండి, ఒక చిన్న జామకాయ, మరి పెద్ద జామకాయ కాదండి, ఒక చిన్న జామకాయ అంతా వేసానమాట. వేసేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ ముక్కలు మనం కలిపి పెట్టుకున్నప్పుడే ఈ చింతపండు కూడా కలిపి పెట్టేసాం అనుకోండి, మీకు ఈజీగా పులుసు ఒక్కసారి ఇలా తీయంగానే వచ్చేస్తుంది. అదండి, అలా పక్కన పెట్టుకొని ఇదిగోండి పావు గంట పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా మిక్సీలు వేసి నేను పేస్ట్లా చేసి వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెద్దగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం వేస్తే సరిపోతుంది. ఒక 3/4 స్పూను, 1/2 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేపల కూరలు వేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిరకాయలు ఒక 4 వేసుకోండి, కరివేపాకు ఒక